హలో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఒక గేమింగ్ వీడియో తీస్తున్నాను అనమాట. RC24లో మనము క్విక్ మ్యాచ్లో ఒక 20 hours మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. సో పెట్టేద్దాం క్విక్ మ్యాచ్. ఎందుకు లేదు గేమ్ ఏం రిసీవ్ చేయం. ఆస్ట్రేలియాతో ఆడదాం అండ్ హార్డ్లో పెట్టుకుందాం. ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట షార్ట్స్. సో హార్డ్ పెట్టుకుంటే కొంచెం డిఫికల్టీ కూడా ఈజీ ఉంటుంది. నైట్ అండ్ ఫీల్డింగ్, క్యాచింగ్ ఆటోలో పెట్టేసుకున్నాం, అంతే, ఏం ఉండదు ఇంకా. సో ఇప్పుడు టీం చేంజ్ చేద్దాము, ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీంలో లేరు కాబట్టి వాళ్ళని తీసేసి అభిషేక్ శర్మ అంటారు. ఫస్ట్ రోహిత్ శర్మని తీసి అభిషేక్ శర్మని పెట్టుకుని దాని తర్వాత గిల్లిని తీసి సంజు శాంసన్ని పెట్టుకుందాం. ఇక్కడ ఇప్పుడు విరాట్ కోహ్లీని తీసి ఎన్కేఆర్ని వెతుకుదాం. ఎన్కేఆర్ ఇది వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళ టీంలో చేంజ్ ఏమో అవసరం లేదు. The sun's gone and the lights are on and we are all set to witness some high class cricket action. గైస్, మీకు టాస్ అంతా అయిపోయాక మళ్ళీ వీడియోలో కనిపిస్తాను. అండ్ గాయస్, ఇప్పుడు ఏం జరిగిందంటే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. సో మనం బ్యాటింగ్ చేయాలి ఫస్ట్ 20 hours. ఫస్ట్ అభిషేక్ శర్మని స్ట్రైక్లో, సంజు శాంసన్ని నాన్ స్ట్రైక్లో పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఆడతారు ఇద్దరు. అంటే ఆడేది నేనే అనుకోండి. అండ్ ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ వర్సెస్ మిస్టర్ స్టాక్. ఫస్ట్ బాల్ లాఫ్ట్లో పెట్టుకుంది. T20 అంటే ఇప్పుడు లాఫ్ట్లో పెడతాను నేను. టెస్ట్ అంటేనే ఇది స్ట్రోక్ అట్లా పెడతాను. అండ్ ఫస్ట్ బాల్ స్విచ్ ఆడా, ఎందుకంటే యార్కర్ ఇన్ స్వింగింగ్ అదే లెఫ్టీకి ఇన్ స్వింగింగ్ యార్కర్ వేసాడు. సో నేను ఏం చేయలేదు, స్విచ్ ఇట్ ఆడేసాను, యార్కర్ వేసాడు కాబట్టి. సో సెకండ్ బాల్ ఇది అవుట్ స్వింగర్ వేసాడు. ఎగ్స్ వెళ్ళింది. 2 runs కావాలి దీనికి. వచ్చేసే 2 runs ఈజీగా. మొత్తం 2 balls 8 runs వచ్చాయి. అభిషేక్ శర్మ గేమ్లో ఒకటే, రియల్ లైఫ్లో ఒకటే. సూపర్ అబ్బా. స్టెప్ అవుట్ అవుదాం. ఇది బయట వేసాడు కాబట్టి. ఇదిగో వెళ్ళింది బౌండరీకి వెళ్ళిపోయింది బాల్. చూసారా ఫ్రెండ్స్, అట్లా. ఇప్పుడు నేను మీకు ఒక 5 బాల్ అవ్వనండి. దీనికి ఈజీ ఫ్లిక్ వేసాడు బాల్ని, బౌండరీ వచ్చేసింది ఈ బాల్లో. గైస్, నేను ఇట్లా టెస్ట్ మ్యాచ్ కూడా అనుకోవాలంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి టెస్ట్ మ్యాచ్ అని. నేను వీడియో చేస్తాను టెస్ట్ మ్యాచ్. ఓ జస్ట్ మిస్. అండ్ క్రికెటే కాకుండా వేరే గేమ్స్ ఆడాలంటే మీరు చెప్పండి, నేను ఆడేస్తాను. వేరే గేమ్స్ కామెంట్లో పెట్టండి, ఏ గేమ్ ఆడాలో నేను పెట్టేస్తాను. ఇక్కడ బౌండరీలు వెళ్తున్నాయి. ఎట్లా అభిషేక్ శర్మకు అలవాటే కాబట్టి దాని గురించి మాట్లాడడం అవసరం లేదు. ఓవర్ అప్ మధ్యలో యాడ్ వచ్చింది కాబట్టి నేను మీకు పాజ్ చేసి పెట్టాను. సంజు శాంసన్ యావరేజ్ 16. నేనే ఆడిపించాను అనుకోండి.
అది వేరే విషయం. ఓయ్ That's the beauty. The batsman had to లేట్ clear that అయిపోయానబ్బా. one. Batsman losing his concentration there. పర్లేదు. అండ్ మీరు నేను మళ్ళీ అడుగుతున్నాను, నేను వేరే గేమ్ కూడా ఆడాలి అని అంటే మీరు కామెంట్లో పెట్టండి. ఏ గేమ్ ఆడమంటే ఆ గేమ్ ఆడతాను. He really had to reach for the ball to collect it. సో అయ్యే That's how సార్ ఏంటి సార్ అది? ఇక్కడ బౌండరీల మీద బౌండరీలు వెళ్తున్నాయి. ఎట్లా అభిషేక్ శర్మ మాకు అలవాటే కాబట్టి దాని గురించి మాట్లాడడం అవసరం లేదు. poor shot from the batsman. Must be kicking himself. ఇదే ప్రాబ్లం. Fielding side is ecstatic after that మీరు breakthrough. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే బాల్ ఇట్లా ఆడతారు, కానీ నేను ఆఫ్ స్టంప్ మీద వచ్చే బాల్ అట్లా ఆడా. సో బాగున్న హై ఆఫ్ ద బ్యాట్ వెళ్ళి వికెట్ పడింది. ఇప్పుడు హార్దిక్ దిగుతాం. నా కెప్టెన్సీ వేరే అనమాట, 1 డౌన్ హార్దిక్. The closing fielder should be on their toes to ensure that the batsman stays on strike. నేను ఆఫ్ టైం పెట్టి ఆడుతుంటా అవ్వట్లేదబ్బా. Turned away for a single. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి మరో Oh, he's గేమ్స్కి. thrown it wide. మీరు Edge, but lands in a no man's land. He deserved a wicket there. Oh, that's worth a బా shot. That is brilliant work. Chose the wrong fielder to take on. రివ్యూ అంతా Goes to the నీ third umpire. ఎంపైర్గా